రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. 3 ఏళ్ల చిన్నారికి ఉరివేసి ఆపై తాను ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాలరెడ్డితో కరీంనగర్ జిల్లా వెదిరి గ్రామానికి చెందిన సాహితీకి 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 3 ఏళ్ల కూతురుంది. వేణుగోపాలరెడ్డి ఎల్ఐసిలో పనిచేస్తున్నారు. వేణుగోపాలరెడ్డి జగిత్యాలలో తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లగా సాహితీరెడ్డి పెద్దపల్లిలో తాను కిరాయి ఉంటున్న ఇంట్లో తాను చాలించింది. తొలుత తన కూతురు రితన్యారెడ్డికి ఉరివేసి ఆపై తాను ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. తన చావుకు ఎవరూ కారణం కాదు అని మృతురాలు సూసైడ్ లెటర్ రాసినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఇక ఆత్మహత్యకు గల కారణాలు ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా సాహితీ మానసిక స్థితి బాగోలేదని సమాచారం. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. 3 ఏళ్ల చిన్నారికి ఉరివేసి ఆపై తాను ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాలరెడ్డితో కరీంనగర్ జిల్లా బెదిరి గ్రామానికి చెందిన సాహితీకి 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 3 ఏళ్ల కూతురు ఉంది. వేణుగోపాలరెడ్డి ఎల్ఐసిలో పనిచేస్తున్నారు. వేణుగోపాలరెడ్డి జగిత్యాలలో తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లగా సాహితీరెడ్డి పెద్దపల్లిలో తాను కిరాయి ఉంటున్న ఇంట్లో తనువు చాలించింది. తొలుత తన కూతురు రితన్యారెడ్డికి ఉరివేసి ఆపై తాను ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. తన చావుకు ఎవరూ కారణం కాదు అని మృతురాలు సూసైడ్ లెటర్ రాసినట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఇక ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా సాహితీ మానసిక పరిస్థితి బాగోలేదని సమాచారం. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరీంనగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రవీణ్, అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 3 ఏళ్ల చిన్నారికి ఉరివేసి ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది ఒక వివాహిత. అయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే జిల్లా పట్టణంలోని టీచర్స్ కాలేజీలో నివాసం ఉన్నటువంటి సాహితీ గత కొన్ని రోజుల నుంచి మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి అయితే సమాచారం అందింది. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా కొనసాగిస్తున్నారు. అయితే తన కూతురు తర్వాత తన బలవన్వాదానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. అయితే తన భర్త వేణుగోపాల్ రెడ్డి ఎల్ఐసి ఆఫీస్ లో పనిచేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే అతను వాళ్ళ సమీప బంధువులు జగిత్యాలలో ఫంక్షన్ కి వెళ్ళడం జరిగింది. అయితే అదే తరుణంలో అదే రోజు ఈమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నట్టు సమాచారం అందింది. ఆ సమాచారం అందడంతో ఇంటికి భర్త మాత్రం రాసినట్టు తెలుస్తున్నది.